బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన రాజకీయ కమిటీలు ఏర్పాటు చేశారు. మహిళలతో వివిధ విభాగాల కమిటీలు ఏర్పాటు చేశారు. జనసేన రాజకీయ కమిటీలు ఏర్పాటు చేశారు. మహిళలతో వివిధ విభాగాల కమిటీలు ఏర్పాటు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పులేంద్ర అందిస్తారు. పులేంద్ర, చెప్పండి, జనసేన మహిళల కమిటీల్లో ఎవరెవరికి అవకాశం కల్పించారు? తొలి జాబితా విడుదల చేశారు కదా, అప్డేట్ ఏంటి? పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి కమిటీలు నియమించలేదు. అసలు పార్టీ సంస్థాగతంగా నిర్మాణం జరుగుతుందా లేదా అంటూ అనేక అనుమానాలకు తావిస్తా ఉంది. గడిచిన కొంతకాలం నుంచి పవన్ కళ్యాణ్ ఈ పార్టీకి సంబంధించిన కమిటీలపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలోనే జనవరి మొదటి వారంలోనే పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. పార్టీకి చెందినటువంటి సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇందులో మహిళలకు పెద్దపీట వేస్తాం, 33% రిజర్వేషన్ అమలు చేస్తాం. ముఖ్యంగా జవాబుదారీతనం ఉంటుంది. పార్టీ అధ్యక్షుడిని సైతం మార్చగలిగే విధంగా నియమావళి రూపొందిస్తాం అనే విధంగా పవన్ కళ్యాణ్ ఈ కమిటీలను నియమించడం జరిగింది. ఈ రోజు మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో మహిళలతో ఎక్కువ శాతం మహిళలకి అవకాశం కల్పిస్తూ మొదటిగా మహిళలకే పట్టం కట్టే విధంగా ఒక కమిటీల లిస్టును పవన్ కళ్యాణ్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావాలి, దేశ రాజకీయాల అభివృద్ధికి కాముకులైన మేధావులతో నిండి ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ దీనికి మహిళలతోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, మహిళలను ప్రోత్సహించే మహిళా శక్తి రాజకీయ సాధికారత అందించాలన్న తలంపుతో ఈ జనసేన పార్టీ కృషి చేస్తుంది. మహిళలకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఈ కమిటీలను మొదటిసారిగా మహిళలతో కూడినటువంటి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. వీటిలో సుమారు 22 కమిటీలలో మహిళలకు తొలి విడతగా చోటు కల్పించడం జరిగింది. తొలుత ఆడపడుతులతో కమిటీలు ఏర్పాటు చేయడం శుభప్రదంగా భావించిన పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా ప్రస్తుతం ప్రకటిస్తున్న కమిటీలకు స్వయంగా రూపకల్పన చేస్తూ వస్తున్నారు. ఈ కమిటీలలో ముఖ్యంగా మహిళలకు అదేవిధంగా విద్యావంతులైన వీరికి అవకాశం కల్పించడం జరిగింది. వీరిలో ముఖ్యంగా వీర మహిళ చైర్మన్ గా ఆడిటర్ సిఏ ఫైనల్ విద్యార్థిని నియమించడం జరిగింది. రేఖా జవాజీ కర్నూలు చెందినటువంటి రేఖా జవాజీ సిఏ ఆడిటర్ గా పనిచేస్తా ఉన్నారు. ఈవిడని వీర మహిళా చైర్మన్ గా జనసేన పార్టీకి చెందినటువంటి వీర మహిళా చైర్మన్ గా నియమించడం జరిగింది. ఇంకా అదే విధంగా మరో నలుగురితో కూడినటువంటి వైస్ చైర్మన్లను వీర మహిళలకు మరో నలుగురిని పవన్ కళ్యాణ్ నియమించడం జరిగింది. ఆ తర్వాత పార్టీకి చెందినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సుజాత పాండా గారిని కూడా తీసుకోవడం జరిగింది. జనసేన రాజకీయ వ్యవహార కమిటీలో శ్రీకాకుళం జిల్లా పలాసి చెందిన సుజాత పాండా గారికి స్థానం కల్పించడం జరిగింది. అదేవిధంగా పాలసీ వింగ్ చైర్మన్ గా డాక్టర్ యామిని జోసా గారిని కూడా నియమించడం జరిగింది. ఈవిడ పొలిటికల్ సైన్స్ లో పిహెచ్డి చేసి జనసేన పార్టీకి పబ్లిక్ పాలసీలకు ప్రత్యేక విభాగంలో ఈవిడ పనిచేస్తా ఉంది. ముఖ్యంగా పబ్లిక్ పాలసీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలు ఇవన్నింటినీ కూడా రూపకల్పన చేసే పనిలో డాక్టర్ యామిని గారు ప్రత్యేకమైన శ్రద్ధ కనిపిస్తా ఉన్నారు. దీనికి తోడు పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీలను కూడా మహిళలకు
ప్రత్యేక స్థానం కల్పించడం జరిగింది. అదేవిధంగా పార్లమెంటరీ వర్కింగ్ కమిటీలు, అదేవిధంగా క్యాంపెయినింగ్ అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్ గా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయినటువంటి విశాఖ చెందినటువంటి ఉషశ్రీ పెద్దిశెట్టి గారిని నియమించడం జరిగింది. ఇంకా పార్టీ ఐడియాలజీ వింగ్, అదేవిధంగా సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా రజిత్ గారిని, ఎలక్షనీరింగ్ బాధ్యతలో మహిళలకు ప్రత్యేకంగా స్థానం కల్పించడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ బాడీ జై కిసాన్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అదేవిధంగా పార్టీ క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ గా పద్మావతి, ప్రోటోకాల్స్ కమిటీకి దీనికి తోడు పార్టీ నిర్వహణ బాధ్యతల్లో మరియు సెంట్రల్ ఆఫీస్ గ్రీవెన్స్ కమిటీ, కమ్యూనిటీ అండ్ సోషల్ జస్టిస్, లాజిస్టిక్ అండ్ పబ్లిక్ మీటింగ్స్ కమిటీ, కాన్స్టిట్యూషన్ అండ్ సివిల్ రైట్స్ విభాగం, ప్రభుత్వ కార్యకలాపాలు పథకాల పర్యవేక్షణ కమిటీ, పబ్లిక్ ఎడ్యుకేషనల్ చైర్మన్, అదేవిధంగా సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్. ఈ కమిటీలన్నింటిలో కూడా మహిళలకే చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్ పోస్ట్ కూడా ఎక్కువ శాతం మహిళలు ఉండే విధంగా పవన్ కళ్యాణ్ కేటాయించడం జరిగింది. వీరందరూ కూడా మొదటి నుంచి పార్టీకి అండదండగా ఉన్నారు. వీరందరూ కూడా మొదటి నుంచి పార్టీ యొక్క సిద్ధాంతాలను, మేనిఫెస్టోలను విస్తృతంగా తీసుకోవడం జరిగింది. ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా యువకులతో పోటీగా సీటుగా మహిళలు జనసేనకి అండగా ఉండడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమంలోనూ ప్రభుత్వ వ్యతిరేక ఏదైతే ప్రభుత్వ పాలసీలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజా సమస్యల మీద పోరాటంలో కూడా వీరంతా కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. జనసేన పార్టీని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లేందుకు వీరంతా కృషి చేస్తున్నారు. కావున వీరందరికీ కూడా సముచిత స్థానం ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ ఈ కమిటీల్లో ప్రముఖ పాత్ర ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వారికి ప్రముఖ స్థానం కల్పించడం జరిగిందని చెప్పుకోవచ్చు. పవన్ పులేంద్ర తొలి జాబితాలో మహిళలకు ఒక 30% వరకు చోటు కల్పించారని చెప్తున్నారు కదా, ఇక ముందు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళబోతున్నారు? మరోవైపు యువతకు కూడా జనసేన పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు కదా, సో ఇన్ఫర్మేషన్ ఏంటి? మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ క్లియర్ గా చెప్పడం జరిగింది. దాదాపు 33% యువత మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాం, పార్టీ పదవుల్లోనూ రాజకీయంగా తన సీట్ల విషయంలో కూడా మహిళలకి ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019 ఎలక్షన్ లో కూడా ఇదే కొనసాగిస్తానని, దానికి తోడు 2019 ఎలక్షన్ లో యువతకి ముఖ్యంగా 60% సీట్లు కేటాయిస్తాను, దీనిలో నీతి నిజాయితీ ఉన్న విలువలతో కూడినటువంటి వారికి మాత్రమే సీట్లు కేటాయిస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం అనేక విభాగాల్లో జనసేన పార్టీకి చెందినటువంటి అనేక విభాగాల్లో ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు ఏదైతే పిహెచ్డీలు, పీజీలు, డాక్టరేట్లు ఇవన్నీ చేసినటువంటి డాక్టర్లు, లాయర్లు, ఇటువంటి ఉన్నత విద్యావంతులు మాత్రమే జనసేన పార్టీకి ఆకర్షితులవుతా ఉన్నారు. వీరందరికీ కూడా ఆయా కేటగిరీల్లో ఆయా కమిటీల్లో సముచిత స్థానం కల్పించడం జరుగుతుంది. దీంతో 2019 ఎలక్షన్ లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్, దానికి తోడు యువతకు మొత్తం అందరూ కూడా 60% సీట్లు కేటాయిస్తామని చెప్పేసి అనేక సభల్లో పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన ఒక 20% సీట్లు మాత్రం ఎవరైతే రాజకీయంగా అనుభవం కలిగిన వారు ఉన్నారో, గతంలో వివిధ పార్టీ పదవుల్లోనూ లేదంటే మాజీ ఎమ్మెల్యేలు ఇలా పదవులు అనిపించిన వారికి 20% సీట్లు కేటాయిస్తాం, దానికి తోడు మిగతా 20% సీట్లు మేధావులకు కేటాయిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఏదైతేనే మొత్తానికి 2019 ఎలక్షన్ లో అటు మహిళలకు యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే శుభసూచకంగా మహిళలకు ఈ రోజు 33% స్థానం కల్పిస్తూ మొదటిసారిగా శుభసూచకంగా మహిళలతో కూడినటువంటి కమిటీలు ఈ రోజు కమిటీల జాబితాను ఈ రోజు విడుదల చేయడం జరిగింది. రేపు త్వరలో విడుదల చేయబోయే పార్లమెంటరీ కమిటీల్లో కూడా మహిళలకి ఎక్కువ శాతం అవకాశం కల్పిస్తామని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. పులేంద్ర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే 175 స్థానాల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు తొలి జాబితా ప్రకటించారు కదా, సో ఒక విధంగా ముందుకి ఒక స్టెప్ వేసింది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే గతం నుంచి కూడా పార్టీ స్థాపించినటువంటి 4 సంవత్సరాల పైన గడుస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణం ఏం జరగలేదు. గత నెల రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో పార్టీకి చెందినటువంటి కమిటీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కమిటీలన్నీ కూడా శాశ్వత కమిటీలు కాదు, కేవలం 4 నెలల కాల పరిమితికి మాత్రమే పనిచేసే విధంగా కమిటీలు నియమిస్తున్నాను, ఇవన్నీ కూడా తాత్కాలిక కమిటీలని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ కమిటీలు అన్ని కూడా ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో, అదేవిధంగా పార్టీ యొక్క సిద్ధాంతాలు, మేనిఫెస్టోలు విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, 2019 ఎలక్షన్ లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా
వారికి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే మిగతా పార్టీలు అయితే వేల కోట్లు ఉన్నాయి, గత రాజకీయ అనుభవాలు ఉన్నాయి, వాటన్నిటితో మనం పోల్చుకోకూడదు, మనం ఎదుగుతున్న పార్టీ కావున తాత్కాలికంగా మాత్రమే 2019 ఎలక్షన్లకి లక్ష్యంగా మాత్రమే కమిటీలు నియమిస్తున్నాం, ఆ తర్వాత ఏదైతే ఎలక్షన్ కంప్లీట్ అవుతాయో ఆ తర్వాత శాశ్వత కమిటీలు నియమిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మొదటి జాబితాగా మంచి శుభసూచకంగా మహిళలతో కూడినటువంటి జాబితాను విడుదల చేయడం జరిగింది. పులేంద్ర, ఇప్పటికే జనసేన అధినేత ఎన్ఆర్ఐలతో కలిసి ఒక పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా మేనిఫెస్టోలు వివరించడం, అలాగే ప్రజలకు తెలిసే విధంగా కూడా ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు కదా. సో ఇప్పటి వరకు కూడా అభ్యర్థులను ప్రకటించే విషయంలో ఒక వెనకడుగు ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ఇక ఎంతో సమయం లేదు కాబట్టి ఎన్నికలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల విషయంలో ఎందుకు లేట్ చేస్తుంది అనుకోవచ్చు? పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తా ఉన్నారు, నేను మాత్రం ఆవేశపడి రాజకీయాలు చేయను, ఆలోచనతో మాత్రమే రాజకీయాలు చేస్తాను, మిగతా పార్టీలు ఎన్ని వ్యూహాలు పన్నుకున్నా గానీ అందుకు ప్రతి వ్యూహం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నేను వేస్తానని చెప్పేసి ఇటీవల జరిగినటువంటి గుంటూరు బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. ప్రతి వ్యూహాలు నేను వేయలేకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని కూడా ప్రస్ఫుటంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. తన మీద నమ్మకం పెట్టుకోండి, మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను అని కూడా పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలకి అదేవిధంగా పార్టీ నాయకులకు ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతేనే పార్టీ మిగతా పార్టీలతో పోలిస్తే జనసేన పార్టీ కొంత వెనుకబడి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్న నమ్మకంతో అటు జనసేన కార్యకర్తలు నాయకులు కూడా పార్టీని విస్తృతంగా జనాలకు తీసుకెళ్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలను మేనిఫెస్టోను విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. దీనికి తోడు రాముడికి ఉడత సాయం అన్న విధంగా ఎన్ఆర్ఐల చేత తమ వంతు విస్తృతంగా సహాయం అందిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే దాదాపు వందలాది మంది ఎన్ఆర్ఐలు తమ యొక్క సెలవులను గడపడానికి ఇండియాకు వచ్చి తమకున్నటువంటి సెలవుల్లో ఖాళీ సమయంలో జనసేన యొక్క సిద్ధాంతాలు, పార్టీ యొక్క మేనిఫెస్టోను, అదేవిధంగా పార్టీ గుర్తును, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల మీద జనసేన ఏ విధంగా పోరాటం చేస్తుంది అనే విధంగా ప్రతి గ్రామం, ప్రతి జిల్లాలోనూ గ్రామాన తిరుగుతూ పార్టీ యొక్క సిద్ధాంతాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ దృష్టి కూడా రావడం జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ కూడా ఎన్ఆర్ఐలను ఎంతో అభినందిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలతో కూడా నీతి నిజాయితీతో కూడినటువంటి పవన్ కళ్యాణ్ రావడం వల్ల పాలన మారుతుంది, జవాబుదారితనం వస్తుంది, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కావున ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్కి అవకాశం కల్పించాలని చెప్పేసి ఎన్ఆర్ఐ విభాగం కూడా ఇప్పటికే ఆ ఎన్ఆర్ఐ మహిళలు అయితేనేమి, ఎన్ఆర్ఐ యువకులైతేనేమి పెద్ద ఎత్తున వచ్చి జనసేన తరఫున విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. పులేంద్ర, ఇప్పటికే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచార రథాలను కూడా జనసేన సిద్ధం చేసింది కదా. సో మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలతో ముందుకెళ్తోంది? ఇప్పటికే జనసేన చెందినటువంటి ఎన్ఆర్ఐలంతా కూడా కలిసి టీమ్ అస్త్రా పేరుతో రాష్ట్రంలో 25 నియోజకవర్గాల్లో కూడా పార్టీ యొక్క సిద్ధాంతాలు, మేనిఫెస్టోలు ప్రచారం చేసే విధంగా, అదేవిధంగా పార్టీ యొక్క సింబల్ ఏదైతే ఉందో గాజు గ్లాసును విస్తృతంగా ప్రతి ఒక్క మారుమూల గ్రామానికి కూడా చేరవేసే విధంగా ఈ పార్టీ యొక్క ప్రచార రథాలను తిప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ పార్టీ ప్రచార రథాలను ప్రారంభించడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఎన్ఆర్ఐలు స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ ప్రచార రథాలన్నీ కూడా 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామానికి పార్టీ యొక్క సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఉపయోగిస్తా ఉన్నారు. ముఖ్యంగా వీటిలో డిజిటల్ టెక్నాలజీ ద్వారా పార్టీ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరికి ఆకర్షిత అయ్యే విధంగా, వారికి ఆకట్టుకునే విధంగా, క్లియర్ గా తెలిసే విధంగా జనసేన పార్టీ ఏ సిద్ధాంతాలతో ముందుకెళ్తుందని దాని మీద క్లియర్ గా చెప్పే విధంగా వారికి అవగాహన కల్పించే విధంగా ఈ ప్రచార రథాలు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పులేంద్ర.